రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగుతాయి. సభలో కేంద్ర ప్రభుత్వం ఈసారి 6 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లు, ఆర్థిక బిల్లు, 1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్లు, వాయిలర్స్ బిల్లు, కాఫీ ప్రమోషన్ అభివృద్ధి బిల్లు, రబ్బర్ ప్రమోషన్ అభివృద్ధి బిల్లులున్నాయి. మరోవైపు ఈ రోజు జరగబోయే అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానాలు పంపింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానాలు పంపారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అరెక్స్లోని మెయిన్ కమిటీ రూమ్ లో భేటీ నిర్వహిస్తారు. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. దీంతో ఈ అంశం మరోసారి తెరపైకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరియు బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి వర్షాకాల సమావేశాలను చెప్పుకోవాలి. అయితే ఎన్నికలు ఉన్నందున అప్పుడు తాత్కాలికంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం కారణంగా ఈసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున ఈ వర్షాకాల సమావేశాలను కూడా మనం బడ్జెట్ సమావేశాలను పరిగణించడానికి అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. వివాదాస్పదమైనటువంటి నీటు ప్రవేశపక్ష నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు గాను అఖిలపక్ష సమావేశాన్ని జరిపి, ఇది మామూలుగా ఎప్పుడు కూడా జరిగేదే, ఈసారి అఖిలపక్ష సమావేశంలో అన్ని ఉభయ సభలకు చెందినటువంటి అన్ని ఫ్లోర్ లీడర్స్ అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ ను కూడా ఈ సమావేశానికి రావాలని పిలవడం జరిగింది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగే ఈ అఖిలపక్ష సమావేశానికి బహుశా తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా హాజరు కాదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పక్ష నేతగా ప్రతిపక్ష నేతగా ఈ అఖిలపక్ష సమావేశానికి కనుక హాజరైనట్లయితే తొలిసారిగా ఈయన ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతున్నారని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఈ సమావేశాల్లో చాలా కీలకమైన అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ ఈ సమావేశానికి రాకపోవడానికి ప్రధాన కారణం 1993లో పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి మమతా బెనర్జీ నేతృత్వంలో సెక్రటరీ బిల్డింగ్ అంటే రైటర్స్ బిల్డింగ్ వరకు మార్చి జరిగింది, ఒక ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో కలకత్తా పోలీసులు కాల్పులు జరపడంతో దాదాపు 13 మంది కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ జూలై 20వ తేదీన ఇదే రోజు జరిగింది ఈ సంఘటన. అయితే ఈ సమావేశాలు జరుగుతున్న కారణంగా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి కూడా తృణమూల్ కాంగ్రెస్ పేర్కొనడం జరిగింది. ఈ సమావేశంలో మరొక ముఖ్యమైన అంశం, కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను 7వసారి వరుసగా ప్రవేశపెడుతున్నారు. ఇది ఒక ప్రపంచ పార్లమెంటు చరిత్రలో ఈ యొక్క రికార్డుగా నమోదు కాబోతుంది. ఇకపోతే సోమవారం నుంచి జరగబోతున్న ఈ సమావేశాలు చాలా వేడిగా జరగబోతున్నాయి. సోమవారం నాడు ఎకనామిక్ సర్వే, మంగళవారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైట్ ప్రసాద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.